మావయ్యతోనే మాట్లాడతాను. మావయ్య, అయ్యో మావయ్య గారు. ప్లీజ్ 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 ప్లీజ్. ఏదో తెలియక మిమ్మల్ని అలా అనేశాను. సారీ 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 సారీ. దయచేసి మీరు ఇక వెళ్తారా ప్లీజ్? ఏంటి వెళ్ళాలా? నో వే. ఇవ్వాల్సింది ఇవ్వకుండా, తీసుకోవాల్సింది తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళే ఛాన్సే లేదు. ప్లీజ్ 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 నా మాట వినండి. అయ్యో ప్లీజ్ 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 అండి, ప్లీజ్. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు? ప్లీజ్ బాస్, నాన్న లేస్తాడు. ప్లీజ్ దయచేసి వెళ్ళండి. ఇంటికొచ్చిన అల్లుడిని కనీసం కూర్చోమనకుండా వెళ్ళిపో అనడం న్యాయమా యువర్ ఆనర్? కూర్చుంటారేంటండి? ఓహో, కూర్చోకూడదా? అయితే పడుకుంటాను. పడుకుంటారేంటండి బాబు? ఏంటి నువ్వు ప్రతి దానికి ఇలా కంగారు పడుతున్నావు? నీతో కష్టం గాని నేను మావయ్యతో మాట్లాడతాను. మావయ్య గారు, అయ్యో ఓ మావయ్య గారు, ఓ మావయ్య గారు, ప్లీజ్ రండి మావయ్య గారు, ప్లీజ్ అరవకండి. టీ తాగుదాం రండి. అయ్యో దేవుడా దేవుడా దేవుడా, మీ అరుపులకి అమ్మ నాన్న లేచారంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ప్లీజ్ బాస్, ముందు బయటికి వెళ్ళండి. అయ్యో లేవండి, నా మాట వినండి ప్లీజ్. మావయ్య, పదండి మావయ్య, పదండి. బావగారు, హాయ్ మర్దల్స్. హాయ్. ఎప్పుడొచ్చారు బావగారు? వెళ్ళిపోతున్నారేంటి? రండి కూర్చోండి. ఏ వందనా, నేను ఆయన్ని వెళ్ళిపోమని చెప్తుంటే నువ్వు కూర్చోమంటావేంటి? దెబ్బలు తింటావు. ఏమైందక్క? ఎందుకలా కంగారు పడుతున్నావు? బావగారు, మా అక్కనేం చేశారు? ఏం చేయలేదనే కదా నా బాధ. ఏయ్, నవ్వొస్తుందా నీకు? నీ సంగతి చెప్తాను తర్వాత. బాస్, మీరు వెళ్తారా? వెళ్ళండి బాస్, ప్లీజ్ వెళ్ళండి బాస్, వెళ్ళండి వెళ్ళండి బాస్. అల్లుడు గారు, అయ్యో నాన్నొచ్చారు, అంతా అయిపోయింది. అల్లుడు గారు, రండి అల్లుడు గారు, కూర్చోండి. పర్లేదు మావయ్య గారు. ఈ టైంలో వచ్చారేంటి? ఏమైనా చెప్పాలా? అబ్బే ఏమీ లేదు మావయ్య. ఉంది ఉంది మావయ్య గారు, ఏదో ఉంది. ఏదో ఉందా? అదేంటో చెప్పండి అల్లుడు గారు. అది రేపు పందిరి గుంజ నాటే కార్యక్రమం ఉంది మావయ్య గారు. వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళడంతో రావడానికి లేట్ అయింది. రేపు అందరూ వచ్చేసేయండి మావయ్య గారు. ఆ విషయం మీ నాన్న ఇంటికొచ్చి చెప్పాడు కదా. ఓహో అలాగా. చెయ్యి బాగా మేనేజ్. ఓ అలాగా మావయ్య గారు. నాన్న నాతో మీతో చెప్పమని చెప్పి నాతో చెప్పిన సంగతి మర్చిపోయి మీతో ఆయనే వచ్చి చెప్పాడన్నమాట. ఓకే ఓకే. ఈ టైంలో వచ్చి చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా మావయ్య గారు? అబ్బబ్బే అదేం లేదు అల్లుడు గారు. మీరు కూడా వచ్చి చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. రేపు అందరం తప్పకుండా వస్తాం. మరి నేను వెళ్ళొస్తాను మావయ్య గారు. బాబు ఆగాగు, రాత్రి అయిపోయింది, భోంచేసి వెళ్ళి బాబు. పర్లేదు మావయ్య గారు, నేను ఇంటికి వెళ్ళి భోంచేస్తాను. బాయ్ అక్షయ. అమ్మా వెళ్ళి అల్లుడు గారిని పంపించిరా అమ్మా. అలాగే నాన్న. వెళ్ళు. హలో. ఏంటి మేడం, ఇప్పుడైనా నన్ను రొమాంటిక్ రాజా అని ఒప్పుకుంటావా? రొమాంటిక్ కూజా ఏం కాదు. ఏంటేంటి? మా నాన్నని చూడగానే స్కూల్ పిల్లర్లా బిగ్ మొహం వేసుకుని చూసావుగా. ఏమన్నావు?
అమ్మా చెప్పండి పంతులు గారు. లోపల బంతిపూలు మిగతా పూజా సామాగ్రి తీసుకురండి. అలాగే పంతులు. మీరు వెళ్ళి తీసుకురండి. ఇదిగోండి తెస్తున్నాను పంతులు గారు. ఇదిగోండి. అమ్మా ఆ పూలు అవన్నీ సరిచేయండి కొద్దిగా. అలాగే. రాజా, ఏంటి నాన్న, అక్షయ్ వచ్చేసిందా? ఇంకా రాలేదు నాన్న, వస్తూ ఉన్నారంట. సరే, వచ్చాక చెప్పండి, నేను వస్తాను. రాజా, నీతో ఒక విషయం చెప్పాలరా. ఏంటి నాన్న, మీ వాలకం చూస్తుంటే మళ్ళీ ఏదో పెద్ద ఖర్చే నెత్తిన పెట్టేలా ఉన్నారు. విషయం అదే అయితే నాకు కోపం రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇప్పుడు నేను చెప్పాలనుకుంది డబ్బు గురించి కాదు రాజా, మనుషుల గురించి. మనుషుల గురించా? అవును నాన్న, మీ పిన్ని చెప్పినట్టు మోహన్ వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వచ్చినప్పుడు ముఖం తిప్పుకోకుండా రండి అని ఒక మాట పిలువు నాన్న. నేను పిలవను నాన్న. అలా అనుకు రాజా. అలాగే అంటాను. నేను వాళ్ళకి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి ఒప్పుకుంది కూడా అక్షయ్ చెప్పిందని. అంటే దాని అర్థం వాళ్ళు వచ్చినప్పుడల్లా గౌరవ మర్యాదలతో వాళ్ళకి వెల్కమ్ చెప్తానని కాదు. అది కాదు రాజా, మన ఇంటికి వచ్చిన వాళ్ళు మన శత్రువులైనా రండి అని పిలవడం మన సంస్కారం రాజా. వాళ్ళు గడ్డి తిన్నారు కదా అని మనం కూడా అలా చేయలేం కదా. వాడు వస్తాడో రాడో అన్న విషయం పక్కన పెడితే ఒకవేళ వస్తే మాత్రం రండి అని ఒక్క మాట పిలువు రాజా, సరేనా? మీరు ఎన్నైనా చెప్పండి నాన్న, వాళ్ళు మన ఫంక్షన్కి రావటం కూడా నాకిష్టం లేదు. రాజా, మీరు వెళ్ళండి నాన్న. అక్షయ్ వాళ్ళు వచ్చే టైం అవుతుంది, వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోండి. వెళ్ళండి నాన్న. ఒకవేళ ఆ పొగరుబోతు ఫ్యామిలీ వచ్చి ఏదైనా గొడవ చెయ్యాలి, వాళ్ళంతూ చూస్తాను. ఏమన్నాడు రా నా మనవడు? ఎంత చెప్పినా వినట్లేదమ్మా. హా? నేను వాళ్ళ మొహం కూడా చూడనని నా మొహం మీదే చెప్పేశాడమ్మా. నాకెందుకో ఈరోజు గొడవ జరుగుతుందేమో అనిపిస్తుందమ్మా. ఆ? ఆ. నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు సత్యం. ఏంటమ్మా నువ్వనేది? అవునరా, వాణ్ణి అదుపులో పెట్టి చెప్పిన మాట వినేలా చేసే ఆయుధం మన దగ్గర ఉందిరా.